ఆఫ్ ఇన్ఫ్లమేషన్, దెన్ హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఒబేసిటీ తోటి. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్ గా లేడీస్ అనగానే కొంచెం జనరల్ చెకప్ కి వెళ్ళినా కూడా ఒక 30 years తర్వాత కాల్షియం టాబ్లెట్స్ తీసుకోమని చెప్పడం అనేది కామన్. సో ఇప్పుడు వెళ్తున్న లేడీస్ కి ఏంటంటే ఆఫ్టర్ 40 years బ్లడ్ థిన్నర్స్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గురించి. కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం, మళ్ళీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కూడా వాడడం అనేది ఇప్పుడు కామన్ అవుతుంది. సో మీరు ఏం చెప్తారు డాక్టర్ యాజ్ ఎ కార్డియాలజిస్ట్, ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ తీసుకోవడం ఎంత వరకు సేఫ్, ఉన్నా లేకపోయినా కూడా? అంటే మనకు బ్లడ్ థిన్నర్స్ లో మొన్న మేజర్ 3 trials వచ్చినాయి వరల్డ్ లో. అంటే అసెంట్ ట్రయల్ అని, యాస్పైర్ ట్రయల్ అని. ప్రీవియస్ గా ఏంటంటే ఇట్ వాజ్ రికమెండెడ్ ఫర్ ప్రైమరీ ప్రివెన్షన్, హార్ట్ అటాక్, స్ట్రోక్ రాకుండా యాస్పిరిన్ మాత్రలు ఇవన్నీ రెగ్యులర్ వాడు. ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారము ప్రైమరీ ప్రివెన్షన్ దేర్ ఈజ్ నో రోల్ ఫర్ బ్లడ్ థిన్నర్స్ టు ప్రివెంట్ ది హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్. It should not be used unless they have a risk factors, like a 2 risk factors ఉన్నాయి, ప్రీవియస్ అటాక్ ఉంది, బాగా స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనం ఏఎస్విడి స్కోర్స్ అంటాం. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ తక్కువ చేయడము ఇట్లాంటివి. బట్ కొలెస్ట్రాల్ అన్డౌటెడ్లీ మనకు ఇండియన్ లోపల వెరీ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్. ఎల్డిఎల్ ఎంత తక్కువ ఉంచితే అంత రిస్క్ తగ్గుతుంది. ఎవ్రీ 20 పాయింట్స్ తగ్గిస్తే 10% రిస్క్ తగ్గుతుంది. అందులో ఏంటంటే మనకు ఇండియన్స్ కు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 బిలోనే ఉండాలి. ఇదేంటంటే మనకు ఎన్నో ట్రయల్స్, అంటే వాళ్ళు అసలు మోర్ దెన్ డజన్స్ ఆఫ్ ట్రయల్స్ హావ్ షోన్ కన్సిస్టెంట్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు ప్రివెంట్ ది హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్. మనం ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది. ఈ వాట్సాప్ లో ఏంటంటే దీనికి కొలెస్ట్రాల్ కు హార్ట్ అటాక్ సంబంధం లేదని అన్సైంటిఫిక్ గా వచ్చే మెసేజ్ చాలా ఉంటాయి, దాన్ని బిలీవ్ చేయకండి. బట్ ఎల్డిఎల్ ఎంత తగ్గిస్తే అంత రిస్క్ తగ్గుతుంది. డయాబెటీస్, హెచ్బిఏవన్సి ఇప్పుడు మనకు 6.5 బిలో ఉండాలి. 6.5 నుంచి 7.5 పెంచితే 14% రిస్క్ పెరుగుతుంది. అదే 6.5 నుంచి 8.5% అంటే 2 points పెరిగితే 28% రిస్క్ పెరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఫ్యూచర్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఇవన్నీ మేస్ అంటాం అన్నట్టు. సో అందరూ ఏంటంటే హెచ్బిఏవన్సి షుగర్ ఉన్న లెట్టిపల్స్ లో మెయింటైన్ బిలో 6.5. చాలా మంది వస్తారు ఓపీకి, దే ఫీల్ నార్మల్, బట్ 10 తోటి వస్తారు, 11 తోటి వస్తారు హెచ్బిఏవన్సి. దట్ ఈస్ అలార్మింగ్. సడన్లీ దే కొలాప్స్ బికమ్ ది హార్ట్ అటాక్స్ బికాస్ ది వెజల్స్ ఆర్ ఇన్ఫ్లేమింగ్. అంటే మనకు అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది, దాంతో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఫామ్ అవుతాయి. సో అందరూ చేస్తే బ్లడ్ ప్రెషర్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్ కంట్రోల్ చేస్తే లైఫ్ స్పాన్ 3 years పెరుగుతుంది. ఎవ్రీ హూవర్ కంట్రోల్ ది బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్లీ, లాంజివిటీ ఆటోమేటికల్, అంటే స్ట్రోక్ బారిన పక్షవాతం రాదు, అంటే బికాజ్ బ్లీడింగ్ ఉండదు, హార్ట్ మెదడు రక్తనాలు బ్లాక్ కావు, హార్ట్ అటాక్ రాదు, హార్ట్ ఫెయిల్యూర్ 50% తగ్గిపోతుంది, స్ట్రోక్ రావడం 50% తగ్గిపోతుంది. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే అమెనేషియా అంటాం, లాస్ ఆఫ్ మెమరీ 50% తగ్గిపోతుంది రెగ్యులర్ గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తే. ఇవన్నీ ఏసిమ్టమాటిక్ ఉంటాయి కాబట్టి చాలా మంది ఏంటంటే ఇగ్నోర్ చేస్తారు. వీసీ చాలా మంది యంగ్ పేషెంట్స్ సడన్ గా బ్లీడ్ అయిపోయి, బెడ్ రిడన్ అయిపోయి, పక్షవాతం పడి అన్ని రిస్క్ తోటి ఉంటారు. అందుగురించి ఏంటంటే మనము ఈ బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్ అంటే మనము వరల్డ్ WHO లో మనం మొన్న అంటే రీసెంట్ పబ్లికేషన్ 2021 స్టాటిస్టిక్ లో మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ లో హైపర్టెన్షన్ నెంబర్ 1 కిల్లర్. నియర్లీ 10 million deaths were attributed to only high blood pressure. Diabetes almost 6 million deaths, and smoking 3 million deaths. It is so much. If you control the blood pressure, sugar, lipids, almost dietary factors alone contributed to 6 million deaths in the world during the in the year of 2021. That is the reason, pay attention to the diet. Obesity should be controlled, blood pressure should be controlled, diabetes should be controlled. So ఈ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేస్తే మనము మోర్టాలిటీ అనేది సిగ్నిఫికెంట్, అంటే మనకు ఇప్పుడు ఇన్ఫెక్షన్ తోటి వచ్చే డిసీజ్ డిఫరెంట్, బట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చే మోర్టాలిటీ రేట్ సిగ్నిఫికెంట్ తగ్గిపోతుంది. ఓకే, సో డాక్టర్ అంటే ఇప్పుడు లేడీస్ కి అయితే మెనోపాజ్ ముందు రావడం అనేది అరుదు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు లేడీస్ కి ముందైనా ఓవర్ వెయిట్ ఉంటే డెఫినెట్ గా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఓవర్ వెయిట్ ఉంది, కొంతమంది
కాంట్రాసెప్టివ్ పిల్స్ తోటి థ్రాంబోటిక్ టెండెన్సీ ఉంటది. Okay. అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ పిల్స్ ఉంటాయి కదా, ఎస్. ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ లో ఉంటది. తర్వాత ఒబేసిటీ ఉన్నప్పుడు కూడా బ్లడ్ క్లాట్స్ రక్తనాళాల్లో వస్తాయి, పల్మనరీ ఎంబోలిజం రిస్క్ ఉంటది. Okay. ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఏ డిసీజ్. ఒబేసిటీ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్ గా. మనము మన న్యాచురల్ ప్రొటెక్షన్ దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాం ఈ ఒబేసిటీ తోటి. ఓకే. ఒబేసిటీ ఉండదు. Yeah. So, ఎక్స్ట్రా వెయిట్స్ అంటే ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ ద బాడీ. ఓకే.